వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మర్చిపోయారా మొన్న ఏం జరిగిందో? చాలా వరకు మనం అంతా కూడా వాట్సాప్ స్టేటస్లో కానీ కిటీ పార్టీస్లో కానీ బాగానే జరుపుకున్నాం కదా ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ని. అప్పుడే మర్చిపోయినామా? 2 డేస్లో అయిపోయిందా మన సెలబ్రేషన్స్ అన్నీ? మళ్ళీ మామూలే అయిపోయింది. ఇంట్లో మనం ఎట్లా ఉండాలి, మన పరిధి ఏంటి, మన స్థానం ఏంటి అయిపోయింది కదా, రూటీన్కి వచ్చేసామా? అవునా కాదా? అసలు ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం వల్ల ఒక దేశం కూడా బాగుపడవచ్చు అని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ అన్నారు. మహనీయులు చాలామంది కూడా మహిళ అభివృద్ధి పథంలో నడిస్తే ఆ కుటుంబము, ఆ సమాజము ఎంత ముందుకు వెళ్ళగలదు అనే అంచనా వేసి ఎన్నో స్ఫూర్తివంతమైన వాక్యాలు చెప్పారు. ఎంతో ముందుకెళ్ళొచ్చు ఒక సమాజము, ఆడది తలుచుకుంటే అనేటటువంటి మాటల్ని మనం ఈరోజు రేపేం వినట్లేదు కదా. సరే, మరి విమెన్స్ డే అయిపోయి 2 రోజులు కూడా అయిపోయింది అక్క, నువ్వు ఎందుకు వచ్చినావు అని మీరు నన్ను అడుగుతారేమో. మన ప్రస్తుత సమాజంలో మరీ ముఖ్యంగా మనం భారతదేశంలో ఉంటున్నాము. భారత మాత అనేటటువంటి ఒక మహిళ కడుపులో, ఆమె భూమి మీద మనం ఉంటున్నాం కాబట్టి ఒక 2 మాటలు మాత్రం మాట్లాడుకుందాం. మన భారతదేశ ప్రస్తుత సమాజంలో అసలు ఎక్కడ మహిళలకి సేఫ్టీ ఉంది అంటే మీరు ఏం చెప్తారు? మన ఇళ్ళలో సేఫ్టీ ఉందా? కాదు కదా. రోజంతా ఊరు మొత్తం తిరిగి ఎంత కష్టపడి పని చేసినా కానీ, ఈవెన్ మనకి పని ప్రదేశాల్లో థ్రెట్ ఉన్నా కానీ, పని ప్రదేశాల్లో అంత సేఫ్టీ లేకపోయినా కానీ, ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చిన తర్వాత అయినా ప్రశాంతంగా నిద్రపోగలుగుతా అనేటటువంటి సెక్యూరిటీ ఎంతమంది మహిళలకు ఉంది? గుండెల మీద చేతులేసుకొని చెప్పండి. ఎన్నో రకాలైనటువంటి టాక్సిసిటీని భరిస్తూ వస్తున్నటువంటి మహిళలు ఈరోజు తమ ఇంట్లో ఉన్నటువంటి టాక్సిసిటీకి డైరెక్ట్గా ప్రభావం అవుతూనే తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో ఘటనల వల్ల కూడా ఆ ఘటనలన్నింటి ప్రభావం కూడా మహిళల మీద పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టనంత వరకు, ఒక ఎరుకకు రానంత వరకు కూడా మనం మన భారతదేశంలో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితుల్ని తీసుకురాలేము. కొన్ని వీడియోస్ చూస్తుంటే ఫేస్బుక్లో ర్యాండమ్గా వస్తాయి కదా, ఫేస్బుక్లో కొన్ని చెత్త ఛానల్స్ నుంచి ఆ వీడియోస్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే రీసెంట్గా నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ కూతురి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళింది వాళ్ళ కూతురి స్కూల్లో. అప్పుడు అక్కడ టీచర్స్ మాట్లాడినటువంటి జెండర్ పరమైనటువంటి మాటలు కానీ విన్న తర్వాత బాగా పెయిన్ అనిపించింది. అంతేకాకుండా ఈరోజు ఉదయమే ఫేస్బుక్లో ఒక కమ్యూనిటీలో, ఒక క్లోజ్డ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చూశాను. అక్కడ పురుషుడి యొక్క విచ్చలవిడితనాన్ని ఒక మహిళనే వెనకేసుకొని వస్తుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ వల్ల పురుషులు ఎంతమందితో అయినా పడుకోవచ్చు, ఇట్లా చాలా రబిష్గా మాట్లాడింది ఆమె. ఇవన్నీ చూస్తే నాకు ఏమర్థమైందంటే, ఈ రోజుకి కూడా మన మహిళల్లోనే చాలామంది మహిళలు ఆర్ జాబ్ ఈజ్ టు కుక్ ఫర్ అవర్ ఫ్యామిలీ, వంట చేస్తాం, ఇంట్లో పనులు చేస్తాం, ఇల్లు చక్కబెట్టుకుంటాం, తర్వాత ఏ మధ్యాహ్నమో సాయంత్రమో కొంచెం తీరిక దొరికినప్పుడు అట్లా కాసేపు పడుకోవడమో, లేకపోతే టీవీలో సీరియళ్ళు చూడడమో, అంతే. మన పిల్లల్ని మంచిగా ఒక స్థాయికి తీసుకొచ్చేలాగా వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇంతే మన బాధ్యత అనుకుంటున్నాం. రాజకీయ పరంగా ఏం జరుగుతుందో కూడా మనం అవేర్నెస్ని కలిగించుకోవాల్సిన అవసరం మనకు లేదు అనుకుంటున్నాం. బయటి సమాజంలో వేరే మహిళలు, చదువుకున్నటువంటి మహిళలు కానీ, లేకపోతే శ్రామిక మహిళలు కానీ వాళ్ళదైనటువంటి రంగంలో ఎట్లా ముందుకెళ్తున్నారో మనకు అనవసరం అనుకుంటున్నాం. కేవలం ఏం సీరియల్ టెలికాస్ట్ అయితే అది మనము అప్డేటెడ్గా చూడటం, లేదంటే మన సాంసారిక విషయాలను పక్కింట్లో వాళ్ళతో చర్చించుకోవడమో, ఆ పక్క ఏమైంది ఈ పక్క ఏమైందో తెలుసుకోవడం మాత్రమే మహిళల యొక్క జాబ్ అనేటటువంటి పర్స్పెక్టివ్ నేను ఈరోజు విన్న తర్వాత చాలా పెయిన్ఫుల్గా అనిపించింది నాకు. అయితే ఇదంతా కాయిన్కి ఒకవైపు ఇంకొక అంశం కూడా ఉంది. ఇట్లాంటి మన ఫేస్బుక్లో కానీ, ఇట్లాంటి మన సొసైటీలోనే నేను ఒక వీడియో చూసిన. ఈరోజు ప్యారిస్లో కొంతమంది మహిళలు అందరూ కలిసి టాప్లెస్గా ఏమీ వేసుకోకుండా, ఎటువంటి ఆచ్ఛాదనం లేకుండా వాళ్ళంతా కూడా నినాదాలు ఇస్తూ వాళ్ళ ఛాతుల మీద, వాళ్ళ గుండెల మీద దేశపు యొక్క ఫ్లాగ్ని ప్రింట్ చేసుకొని వాళ్ళందరూ కూడా నినాదాలు తీస్తున్నారబ్బా. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్నటువంటి ఫాసిజం యొక్క ప్రమాదాల్ని ఎండగడుతూ వాళ్ళందరూ తీవ్రమైనటువంటి స్థాయిలో వాళ్ళు నినాదాలు ఇస్తుంటే, ఇట్లాంటి మోటివేషన్ కదా మనకు కావాలి అనిపించింది.
ఇట్లాంటి మోటివేషన్ కదా మనకు కావాలి. అంటే మనం కూడా గుండెలతో అట్లా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయటమో, నినాదాలు ఎత్తుకోవడమో, పిడికిలు బిగించడమో కాదు మనం చేయాల్సింది. అదే ఒక విప్లవం కాదు, అదే ఒక మార్పుకు నాంది పలుకుతుందని నేను అనట్లేదు. మనకు తోచిన పరిధిలో మన నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయటం కూడా దేశ భవిష్యత్తుకు కొంతలో కొంత అయినా తోడ్పాటును అందిస్తుంది అని నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు ఫాసిజం వల్ల ప్రపంచానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఆ దేశపు ప్రజలు, అంటే ఫ్రాన్స్ మహిళలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక అంచనాకు వచ్చి వాళ్ళు అర్థం చేసుకొని ఇంటర్నేషనల్ విమెన్స్ డేని ఒక వేదికగా చేసి ఆ రోజు వాళ్ళు నినాదాలు తీశారు చూడండి. కేవలం మహిళా హక్కుల కోసం కాకుండా పూర్తి స్థాయి ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా బ్రతకాలంటే ఫస్ట్ ఈ ఫాసిజం పోవాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మరి ఈ నేపథ్యంలో మనం ఏం చేయొచ్చు? మన వంతుగా మన సమాజాన్ని మార్చడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేయొచ్చు? అమ్మలు మీరు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించండి ఒక్కసారి. ఒక 2 రోజులు మీ పుట్టింటికి వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే మన ఆఫీస్ పనుల్లో వేరే దేశం వెళ్ళాల్సి వచ్చినా, వేరే సిటీకి వెళ్ళాల్సి వచ్చినా, ఈ 2 రోజులు ఇల్లు గుల్ల చేసి పారేస్తారు మా ఇంట్లో వాళ్ళు, పిల్లలు, మా ఆయన ఎట్లా అంటే అట్లా ఉంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత హెక్టిక్ స్కెడ్యూల్ తర్వాత కూడా నేను ఇంటికి వచ్చి ఇంటిని చక్కదిద్దుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. సో వేరే పనుల్లోకి వెళ్ళినా, ఆఫీస్ పనుల్లోకి వెళ్ళినా ఇంట్లో మా ఆయన తిన్నాడా లేదా, నా పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేరా, వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకెళ్లారా లేదా, ఇవే ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా. మరి మీరు ఒక కుటుంబం గురించే ఇంత ఆలోచిస్తున్నారు కదా. మన దేశం మొత్తమే పాడైపోతున్నప్పుడు, ఒక ఫాసిజం అనేటటువంటి ఒక రంపిలో మన దేశం మొత్తమే నాశనం అవుతున్నప్పుడు, మన ప్రపంచం మొత్తమే నాశనం అవుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు? మన రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవచ్చు. మన సమాజంలో ఎక్కడ ఏ మహిళకి ఏం జరిగింది అనేటటువంటి ఆ విషయాలన్నింటినీ మీరు తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఉంది, గూగుల్ ఉంది, ChatGPT ఉంది, డీప్ సీక్ నుంచి కూడా ఈరోజు మీరు చాలా కంటెంట్ని మీరు తీసుకోవచ్చు. వార్తాపత్రికలు ఉన్నాయి, జెన్యూన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా వార్త చదివినప్పుడు నమ్మకం అనిపించకపోతే మీరు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు గూగుల్లోనే. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనం చదివింది నిజమేనా కాదా అన్నది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి. సో మన పరిధిని విస్తృతంగా మార్చుకోవాలి. మనం చదువుకున్నామా, ఎంత చదువుకున్నామో, మనం జాబ్ చేస్తామా లేదు, రోజు ఈ కరెంట్ అఫైర్స్ అన్నిట్లో అప్డేట్ అయ్యి నేను ఏం చేయాలి, నేను ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తానంటే కాదు, ఆ ఆలోచనే తప్పు. మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే ఏదో ఒక రూపంలో మీకు అది యూజ్ అవుతుంది కదా. మీరు ఈరోజు మీరు హోమ్ మేకర్గా ఈరోజు ఉన్నారేమో, ఏదో ఒక పరిస్థితుల్లో మీరు మీ సాటిస్ఫాక్షన్ కోసం, మీ సక్సెస్ కోసం మీరు ముందు రోజుల్లో ఆయన ఏదైనా జాబ్ చేయాలనుకోవడమో, లేదంటే ఏదైనా స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయడమో, లేకపోతే మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఎంతోమంది మహిళలకు జీవితం ఇచ్చే పరిస్థితి రావచ్చు కదా. మరి అట్లాంటి మంచి రోజులు వస్తాయా అన్నది పక్కన పెడితే, అది మీరు తెచ్చుకోవాలా వద్దా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ కూడా ఈరోజు మీరు నాలెడ్జ్ పరంగా అప్గ్రేడ్ అయ్యి కరెంట్ అఫైర్స్లో నాలెడ్జ్ తెచ్చుకుంటే ఏమైనా నష్టం ఉందా? కాదు. మా ఎడిటర్ని అడిగి నేను ఆల్రెడీ ఆ వీడియో వేసాను కదా, మీరు ఆ వీడియో చూసారు కదా, ఆ రీల్. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత నొప్పిగా ఉంటే, ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదం పొంచి ఉంటే మహిళలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఏం జరిగినా పర్లేదు అనుకుని మరి వాళ్ళు వీధికి ఎక్కుతారు చెప్పండి నినాదాలతో. ఇంతకు మించిన విప్లవం లేకంటే ఇంతకు మించిన స్ఫూర్తి మీకు నేను ఇంకెట్లా ఇవ్వగలను? విమెన్స్ డే అయిపోయింది, మీ పైన మీరు వర్కౌట్ చేయండి. అది ఏ రకంగానైనా సరే, ఫిజికల్గానే అవ్వక్కర్లేదు, ఎమోషనల్గా, మెంటల్గా, ఎడ్యుకేషనల్గా కూడా. సో డే టు డే లైఫ్లో పొలిటికల్గా ఏం జరుగుతుంది, మహిళలకు ఉన్నటువంటి హక్కులేంటి, చట్టాలేంటి, మహిళలు ఇంకా ఎట్లా వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేసుకోవచ్చు అనేవన్నీ మీరు అప్డేటెడ్గా ఉండండి. సో ఆ విషయంలో మీకు నేను ఏమైనా హెల్ప్ చేయాలన్నా, ఏ విషయంలోనైనా మీకోసం ఎక్స్క్లూజివ్గా వీడియోస్ చేసి పెట్టాలన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకోసం ఆ వీడియోస్ చేసి పెడతాను. అండ్ ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఈ సమాజంలో గౌరవాన్ని ఇంకా రక్షణను ఖచ్చితంగా డిజర్వ్ అవుతుంది. సో మీ గౌరవానికి, మీ రక్షణకు ఎవరు భంగం కలిగించినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు వెనకాడరు. ఒక సోల్జర్గా మీరు ముందుకు వెళ్తూనే ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.